మొత్తం ఫేవరిజం అయిపోతుంది, వన్ సైడ్ వెళ్ళిపోతుంది. అది నాకు నచ్చట్లేదు నిజంగా. ఎందుకంటే లైక్ ఇప్పుడు కళ్యాణ్ గారు అట్లా మరీ చిన్నపిల్లల లెక్కన అట్లా ఏంటంటే ఏంటి అన్నట్టు తనుజ గారు సైడ్ నిలబడిపోవడం కరెక్ట్ కాదు. ఫ్రెండ్షిప్ ఉండడం తప్పు కాదు, ఓకేనా? ఫ్రెండ్షిప్ ఉండడం వేరు, కానీ మరీ ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు. ఇది పక్కన పెడితే నిన్న ఎపిసోడ్ కూడా నేను ఎందుకు చూడట్లేదు అంటే, మొన్న ఒక రోజు ఏమైపోయిందంటే సంజనా గారిని 0+ ఇచ్చారండి. నాకు అది నచ్చలా. ఎందుకు నచ్చలేదంటే బన్నీ గారి గేమ్ 2 days నుంచి ఆడుతున్నారు, 2-3 times ఒక విన్నింగ్ అనేది వచ్చింది తనకి. ఓకే, కష్టపడతాను కాదనట్లా, కష్టపడట్లేదు అనట్లా. కానీ నేనేమంటానంటే ఆయన కష్టము, నేనేమంటానంటే స్టార్టింగ్ నుంచి కష్టపడలేదు. సంజనా గారు స్టార్టింగ్ నుంచి ఆడుతున్నారు, బట్ మన వాళ్ళు వచ్చి బన్నీ గారు ఆడుతున్నారు, సంజనా గారు ఆడట్లేదు అంటే నాకు నచ్చట్లేదు. అది స్టార్టింగ్ నుంచి ఆడింది సంజనా గారు అండి, అలా ఎలా మర్చిపోతారు మీరు? నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు తనుజ గారు అంటే వాళ్ళ డాడీకి సపోర్ట్ చేస్తే ఒప్పుకుంటామండి, ఓకేనా? సుమన్ శెట్టి గారు ఫ్రెండ్షిప్ పరంగా ఏం చెప్పాలి, నాకు ఆయన చాలాసార్లు సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను ఆయన సపోర్ట్ చేస్తానన్నా అది కూడా ఓకే, మనం అందరం తీసుకుంటాం. నేనేమంటానంటే ఈ రెండు కాకుండా ఈయన సుమన్ శెట్టి గారు వచ్చి మీ గేమ్ నాకు ఎప్పుడు కనిపించలేదు సంజనా గారు అంటే, ఏడకాలు పెట్టుకున్నారు సుమన్ శెట్టి గారు. స్టార్టింగ్ నుంచి ఉన్నారు కదా, ఏడకాలు పెట్టుకున్నారు. మరి సరే పక్కన పెడదాం, ఆర్మీ కళ్యాణ్కి ఇచ్చారయ్యా. సరే, ఆయన నాకు తెలుసు ఇంకా వన్ సైడ్ వెళ్ళిపోతుంది, అర్థమైపోయింది. ఇంకా ఆయనకి ఇచ్చారు పెద్ద, ఆయన ఏదో పెద్ద నిర్ణయాలు తీసుకొని మంచిగా కంపేర్ చేసి తీసుకునే వాళ్ళలాగా ఫేవరిజం నడుస్తుంది. ఆబ్వియస్లీ మనకు తెలుసు కళ్యాణ్ సంచాలకుగా ఈయన కళ్యాణ్ గారు చెప్పాలి కెప్టెన్గా అన్నప్పుడు దాని ఏమైనా పెద్ద ట్విస్ట్. అది ప్రతి ఓడి చెప్తాడు, చిన్న పిల్లోడు కూడా చెప్తాడు ఖచ్చితంగా తనుజ ఎక్కడుంది బన్నీ గారి వైపు, ఖచ్చితంగా బన్నీ గారికి ఇస్తారని చెప్పి. అది మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఛాన్స్ అస్సలు నచ్చలేదు, నాకు నిజంగా నచ్చలేదు. కరెక్టే కాదబ్బా, చాలా ఫేవరిజం నడుస్తుంది, చాలా ఫేవరిజం. ఇది కరెక్ట్ కాదు. అండ్ సంజనా గారు కూడా నిన్న ఇమ్మాయిల్ గారు ఏదో వచ్చింది అందరిది, నేను అంత ప్రాపర్గా చూడలేదు. అది ఇలా వచ్చినప్పుడు కూడా సంజనా గారు ఇమ్మాయిల్ని అంటుంది. అమ్మ సంజనా కూడా చెప్తా, ఫేవరిజం తగ్గించుకో. లాస్ట్ వీక్లో ఉన్నాం మనం, ఎంత నీకు కొడు కావచ్చు ఏదైనా వచ్చి బయటకు వచ్చినా మీ రిలేషన్షిప్ చూసుకోండి. అదే ఇమ్మాయిల్ గారు మీకు ఏరు తెలుసా, అదే ఇమ్మాయిల్ గారు సంజనా గారు కానీ ఇమ్మాయిల్ గారు ప్లేస్ ఉండి ఎవ్వరు నా గేమ్ నాదని చూసుకుంటాడు. మరి నువ్వెందుకు సంజనా చేయొద్దు అట్లా? సంజనా గారు మీరు అలా చేయొద్దు, మీ గేమ్ మీరు ఆడుకోండి. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరి పాడుకోడు బాగానే ఆడుకుంటున్నారు, ఒక తనుజ ఆర్మీ కళ్యాణ్ తప్ప. సీరియస్లీ అది కరెక్ట్ అనిపించట్లేదు. సో అందువల్ల నాకు ఎందుకు ఫేవరిజం అనిపిస్తుంది. బిగ్ బాస్ కూడా తోప్ అని చెప్పి లేపేస్తున్నాడు అండి బన్నీ గారిని. నేను లేపడంలో తప్పు అనట్లేదు, లేపచ్చు, మంచిగా ఆడుతున్నారో అని లేపచ్చేమో. స్టార్టింగ్ నుంచి ఏమైపోయిందండి మరి అది ఏమో అండి. ఈ మధ్య అది ఏ వీడియోనో లేకపోతే నిజం వీడియో తెలియట్లేదు, కానీ ఈ మధ్య ఒకటి బాగా వైరల్ అవుతుంది. వెంకటేష్ గారు అని వస్తుంది, నాగార్జున గారితో కూర్చొని మాట్లాడుతుంది నిహారిక గారు. అది ఏ లేకపోతే నిజం నాకు తెలియదు అండి. బట్ ఏదేమైనా చూసుకోవడం కరెక్టే అండి. బన్నీ కానీ హెల్త్ పరంగా ఇంకోటి పరంగా చూసుకోండి మీకు తెలిసిన పర్సన్గా. అంతేగాని గేమ్లు పార్షియాలిటీ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకండి బిగ్ బాస్ హౌస్లో? హ్యాపీగా బన్నీ కానీ తనుజ కానీ ఆర్మీ కళ్యాణ్ కానీ పెట్టుకున్న హౌస్లో మిగతా వాళ్ళని పంపించండి ఈ వీక్ ప్లీజ్. ఎందుకంటే వాళ్ళ ముగ్గులు ఎవరు కొట్టుకుంటారో, వాళ్ళ ముగ్గులు ఎవరు విన్ అవుతారో మేము కూడా ఎంజాయ్ చేస్తాం. అంతేగాని మిగతా వాళ్ళని పెట్టి అదేదో వీళ్ళకి ఎర్రలాగా వీళ్ళ నలుగురు ఎర్రైపోతున్నారు. వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి వీళ్ళని పెట్టుకున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ కాదు. మనం ఎంటర్టైన్ అవ్వట్లే ఇక్కడ, ఎందుకంటే మనకు నిజాలని తెలుస్తుంది కాబట్టి. సో అట్లా అర్థమైంది. ఈ వీక్ నాకు తెలిసినంత వరకు బన్నీ గారు లిస్ట్లో ఉన్నారు. సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే బన్నీ గారిని పంపించరు అబ్బా, అందువల్ల సుమన్ శెట్టి గారిని పంపిస్తారేమో. అలా కాదుకూడదని చెప్పి సంజనా గారు పంపిస్తే మాత్రం వరస్ట్ బిగ్ బాస్, నిజంగా వరస్ట్ బిగ్ బాస్. ఎందుకంటే ఫేక్. ఇప్పుడు కూడా నేను చూసేది ఏదో మీకు రివ్యూల కోసం బ్రదర్, నిజం చెప్తున్నాను. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చూసొస్తున్నాను తప్ప ఎప్పుడో పోయింది ఆల్రెడీ ఇంట్రెస్ట్. వైల్డ్ స్టోమ్స్ అన్నారు, ఫైర్ అన్నారు, ఏడ ఫైర్ ఉంది ఏడ వైల్డ్ ఉంది, అక్కడే పోయింది ఇంట్రెస్ట్ మీకోసం. నిజంగా ఏదో మీకు రివ్యూలు ఇవ్వాలి, మీరు అడుగుతున్నారు, ప్లీజ్ అక్క చూడండి అన్నారు, చూసి చెప్తున్నాను అంతే అమ్మ. మిగతా వాళ్ళు అనుకుంటున్నారు ఫేమ్ అనో చెప్పో ఇంకోటి కాదు. ఫేమ్ అవ్వాలంటే ఓన్లీ బిగ్ బాసే పట్టుకోవాలేదమ్మా. ఏదో సినిమాలు చెప్పుకోవచ్చు మేము, లేకపోతే ఏదైనా సోషల్గా జరుగుతున్నాయి కొన్ని, వాటి మీద కూడా మాట్లాడుతున్నాను, వాటిలో కూడా ఫేమస్ అవ్వచ్చు అమ్మ. ఓన్లీ బిగ్ బాస్ కాదమ్మా. ఇలాంటి బిగ్ బాస్ గురించి మాట్లాడి ఎవడెవడో ఫేవరెట్ కంటెస్టెంట్ని మేమేదో తప్పుగా మాట్లాడని వీళ్ళ దృష్టిలో మేము పడి మేము ఏదో అవ్వం కదా, ఇలాంటి వాడిని అసలు టచ్ చేయం కదా. సో కేవలం మన వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. సో ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను తప్ప నేను ఎవరికి ఫేవర్గా మాట్లాడలేదు.
ఈ విషయం కూడా మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా అయితే మాత్రం ఎవరు కరెక్ట్గా ఆడారు, ఎవరు ఫస్ట్ నుంచి బాగా ఆడారు, ఎవరు ప్రాపర్గా ఉన్నారు వాళ్ళు మాత్రం వినాలని కోరుకుంటున్నాను. టాప్ 3 ఎవరు ఉంటారు అనే దాన్ని మాత్రం మనోళ్ళు జనాల ప్రకారం అయితే మాత్రం తనుజ గారు, ఆర్మీ కళ్యాణ్ గారు, బర్నీ గారు ఉంటారండి. జనాల ప్రకారం అయితే నా పరంగా అయితే మాత్రం చెప్తున్నాను ఇమ్మాన్ గారు ఉండాలి టాప్ 3లో, డెమోన్ పవన్ ఉండాలి టాప్ 3లో, తర్వాత ఆర్మీ గారు ఉండొచ్చు, ఆర్మీ కళ్యాణ్ గారు కూడా గుడ్. ఎస్.